అందరికీ నమస్కారం. ఈరోజు నేను కరివేపాకు పొడి చేస్తున్నానండి. దానికి మనకు కావాల్సింది కరివేపాకు. సో అది డ్రై అవ్వాలండి. డ్రై చేసి పెట్టుకోవాలి. తర్వాత మనము డ్రై రోస్ట్ చేయాలి ప్యాన్ పైన. సో క్రిస్పీగా రావాలి మనం చేతితో విరిస్తే. దాని తర్వాత మసాలా కోసం మనము ఫస్ట్ ఆయిల్ వేసుకుంటాము. దానిలో కొంచెం రెడ్ చిల్లీస్ వేసుకుంటాం కొన్ని. తర్వాత జింజర్ వేస్తాము, సెసమి సీడ్స్ వేస్తాము, మెంతులు వేస్తాము. మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ దాంట్లో వేస్తాము మంచి ఫ్లేవర్ రావడానికి కోసము. ధనియాలు కూడా వేసాను నేను స్టార్టింగ్లో. తర్వాత జీరా వేసుకుంటానండి. దాన్ని మంచి పొడిలా చేసుకొని తర్వాత నెక్స్ట్ మనం డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా కరివేపాకు, దాన్ని వేసి కొంచెం చింతపండు, కొంచెం మన లెమన్ సైజ్ అంత చింతపండు వేసి ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఇది ఇలా వస్తుంది. తర్వాత లాస్ట్కి ఇది వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పొడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు దోశతో కూడా ట్రై చేయొచ్చు. ఈ రెసిపీ నేను మా పెద్దమ్మ దగ్గర నేర్చుకున్నానండి. సో వాళ్ళు అన్నీ ఇంట్లోనే చేస్తారు. చాలా బాగుంటుందండి ఆ ఫస్ట్ ముద్ద మనం తింటే నెయ్యితో. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్.